అప్పుడు ఖచ్చితంగా డాన్ అని పేరు చెప్తే అమితాబ్ బచ్చన్ ఇంకా మన షారుఖ్ ఖాన్ గారు ఖచ్చితంగా గుర్తొస్తారు. ఎందుకంటే ఒకప్పుడు మూవీస్లో డాన్ అనే మూవీ అనేది ఎంత పాపులర్, ఎంత హైప్ని క్రియేట్ చేసిందో బాలీవుడ్లో కాదు మన తెలుగు ఇండస్ట్రీలో కూడా అంత లైక్ చేసే వాళ్ళు కూడా ఉన్నారు. అంత పాపులారిటీ తీసుకొచ్చిన మూవీస్లో అదొక మూవీ అని చెప్పుకోవచ్చు. నిజంగా మీరందరూ డాన్ సినిమా చూసుకుంటే దాంట్లో షారుఖ్ ఖాన్కి ఎంత అయితే హైప్ తీసుకొచ్చిందో ఈ మూవీ చాలా అంటే చాలా హైప్ తీసుకొచ్చిందని చెప్పొచ్చు. ఆయన ముందు చేసిన మూవీస్ కన్నా చాలా అంటే చాలా పేరు తెచ్చింది. ఆ మూవీలో ఉన్న యాక్షన్స్ కానీ, ఆ వైల్డ్నెస్ కానీ, డైలాగ్స్ కానీ చాలా అంటే చాలా హైప్ తెచ్చుకున్నాయి అని చెప్పొచ్చు. ఒక హీరోకు ఉన్నంత కేపబిలిటీ ఆ మూవీలో ఇంకా స్టోరీలో హైప్ తెప్పించుకుందని చెప్పొచ్చు. అయితే డాన్ ఫస్ట్ మూవీ పెట్టిన బడ్జెట్ 38 కోట్లు, కానీ ఈ మూవీ అద్భుతంగా ఆడి బ్లాక్ బస్టర్గా నిలిచి 100 కోట్ల పైగా క్రాస్ కరెక్షన్ చేసింది ఈ మూవీ. అయితే సేమ్ అలానే మళ్ళీ డాన్ పార్ట్ 2కి పెట్టిన బడ్జెట్ దాదాపు 76 కోట్లు. మీరు వింటున్నారా? 76 కోట్లతోని ఈ మూవీని రిలీజ్ చేస్తే దాదాపు 236 కోట్లు వచ్చినాయి. 236 కోట్లు నిజంగా ఒక హిస్టరీ అని చెప్పుకోవచ్చు అప్పట్లో బాలీవుడ్లో. నిజంగా అంటే డాన్ మూవీ అన్నది అప్పట్లో షారుఖ్ ఖాన్కి చాలా అంటే హైప్ తెచ్చిన మూవీ అని చెప్పుకోవచ్చు డాన్ మూవీ. కానీ మీకు తెలియని ఒక విషయం ఏంటంటే ఈ మూవీ ఫస్ట్ షారుఖ్ ఖాన్ది కాదంట. షారుఖ్ ఖాన్ది ఫస్ట్ అసలు హీరో ఈయన కాదంట. ఈ మాటలు నేను చెప్పట్లేదు, స్వయంగా ఈ మూవీ డైరెక్టర్ ఫర్హాన్ అఖ్తర్ గారే చెప్పారు మొన్న ఇంటర్వ్యూలో. ఈ మూవీ ఫస్ట్ నేను రాసుకున్నప్పుడు ఫస్ట్ నేను మన రితిక్ రోషన్ గారికి చెప్పడం జరిగింది. అప్పుడు ఆయన మూవీ కథలో కొంచెం నాకు మంచిగా అనిపించి ఇంకా కొంచెం దాన్ని డెవలప్ చేస్తే ఖచ్చితంగా నేను యాక్టింగ్ చేస్తా అంటే, దాన్ని ఖచ్చితంగా నేను డెవలప్ చేసి మీ దగ్గరికి మళ్ళీ స్టోరీ రిటర్న్తో వస్తా అని చెప్పిన తర్వాత దాన్ని డెవలప్ చేసే సమయంలో డైరెక్టర్కి ఏమనిపించిందో తెలియదు, కానీ నేను ఈ మూవీ నీతో చేయకుండా నేను ఈ మూవీని ఖచ్చితంగా షారుఖ్ ఖాన్తో చేయాలని అనుకుంటున్నాను. ఎందుకంటే ఈ మూవీని డెవలప్ చేస్తున్న సమయంలో నాకు ఖచ్చితంగా ఈ మూవీ నాకు షారుఖ్ ఖాన్తో చేయాలనిపిస్తుంది, మీరు ఏమంటారు దీనికన్నా అని ఆయన పర్మిషన్ తీసుకొని కూడా అడగడం జరిగింది. రితిక్ రోషన్ అయితే ఒకటే చెప్పడం జరిగింది, నాకైతే ఖచ్చితంగా నేను మనసుల నుంచి చెప్తున్నాను, నాకైతే ఎటువంటి అభిప్రాయం లేదు, మీకు నచ్చినట్టు ఒక క్యారెక్టర్ని దించవచ్చు, ఎలాగైనా ఏ హీరోతోనే చేయొచ్చు, కానీ నేను ఒకటే చెప్పాలనుకుంటున్నాను, నా గురించి అయితే ఆలోచించకండి, నా గురించి నేను ఏమనుకున్నానో ఆలోచించకండి, మీరు ఎవరితోనైతే తీయాలనుకుంటారో వాళ్ళతో ఖచ్చితంగా తీయండి. ఇలా రితిక్ రోషన్ గారు ఖచ్చితంగా ఫర్హాన్ హసన్కి ఇలానే చెప్పడం జరిగిందంట. ఈయన స్వయంగా రీసెంట్గా జరిగిన ఇంటర్వ్యూలో చెప్పడం జరిగింది. అసలైన డాన్ హీరో మన రితిక్ రోషన్, ఫస్ట్ హీరో అంటే మన రితిక్ రోషన్. ఆయనతో డిస్కషన్ చేసిన తర్వాతనే, ఆయన ఒప్పుకున్న తర్వాతనే నేను షారుఖ్ ఖాన్ దగ్గరికి చెప్పడం జరిగింది ఈ స్టోరీ. లేకపోతే ఈ రోజు మనం డాన్ సినిమాలో షారుఖ్ ఖాన్ ప్లేస్లో మనం రితిక్ రోషన్ గారిని చూస్తుండే. కానీ కరెక్ట్గా చూసుకుంటే మీకేమనిపిస్తుంది అన్నది కూడా కామెంట్ చేయండి. షారుఖ్ ఖాన్ ఉంటే బాగుంటుందేనా, రితిక్ రోషన్ ఉంటే బాగుంటుందా అని. అయితే ఈ మూవీకి పార్ట్ 3 కూడా ఉంటుందంట. డైరెక్ట్గా మన డైరెక్టర్ ఫర్హాన్ అఖ్తర్ గారే మన సోషల్ మీడియాలో ఇన్ఫార్మ్ చేయడం జరిగింది. ఈ మూవీలో రణవీర్ సింగ్ గారు నటన చేస్తున్నారంట, అంటే హీరోగా నటిస్తున్నారంట. ఈ మూవీలో మరి చూసుకుంటే బడ్జెట్ విషయం కొంచెం చూస్తున్న వరకు అయితే నేనైతే షాక్ అయిపోయినా. మరి ఇంత బడ్జెట్ పెట్టి తీయడము ఓకేనా కాదా అనేది మీరు కూడా ఒకసారి చెప్పండి. 375 కోట్లు అంటే ఈ మూవీకి. ఇప్పుడున్న బాలీవుడ్ మూవీ ప్రకారం అయితే ఖచ్చితంగా ఇంత బడ్జెట్ పెట్టి మూవీని మళ్ళీ రికవర్ చేస్తుంది అనేది నో డౌట్. ఎందుకంటే దాంట్లో ఇప్పుడు షారుఖ్ ఖాన్ నటిస్తలేరు, రణవీర్ సింగ్ నటిస్తున్నాడు. ఇప్పుడు ఈ మూవీ షారుఖ్ ఖాన్తో చేస్తే ఖచ్చితంగా 500 నుంచి 600 కోట్లు రావచ్చు. ఇప్పుడు మీ మూవీకి పెడుతున్న బడ్జెట్ 370 కోట్లు. అదే ఇప్పుడు రణవీర్ సింగ్తో చేస్తే నాకు తెలిసిన ప్రకారం అయితే ఈయన మూవీకి ఇప్పుడు కనీసం ఒక 70 కోట్లు కాదు కదా, 50 కోట్లు కూడా దాటలేవు బాలీవుడ్లో. ఇలాంటి టైంలో ఇంత బడ్జెట్ పెట్టి వీళ్ళు లాస్ అవుతారా మరి పాస్ అవుతారా వాళ్ళ చేతిలో ఉంది. ఇంకా మొత్తం మూవీ డిస్కషన్స్తోనే ఉంది. ఒకవేళ ఖచ్చితంగా మూవీ అనేది స్టార్ట్ అయితే మాత్రం అప్పుడైతే ఖచ్చితంగా డైరెక్టర్ ఫర్హాన్ అఖ్తర్ ఖచ్చితంగా ఈ మూవీ గురించి ఆలోచించాల్సిన విషయమే. లేకపోతే ఖచ్చితంగా ఇప్పటికే బాలీవుడ్ లాస్లో ఉంది, ఇప్పుడు ఈ మూవీతో ఇంకా లాస్లో పోతారు. ఒకప్పుడు డాన్ 1కి మన రితిక్ రోషన్తో ఎలా అయితే కూర్చొని మాట్లాడినావో ఇప్పుడు ఖచ్చితంగా మళ్ళీ అలానే ఖచ్చితంగా కూర్చొని మాట్లాడితే ఖచ్చితంగా రణవీర్ సింగ్ లేకపోతే షారుఖ్ ఖాన్తో లేకపోతే వేరే హీరోతో ఎవరితో చేస్తే ఖచ్చితంగా మూవీ అనేది హిట్ అవుతుంది.